మిస్ చేద్దాం. మరి మిస్ అయితే కానీ ఇది పడిపోతుందేమో డౌట్. ఓకే థ్యాంక్ యూ. కనబడుతుందా? ఇట్స్ ఓకే. కనిపిస్తుందా అండి? కనబడుతుందా? వాయిస్ వినిపిస్తుందా అండి? వాయిస్ ఓకే? ఓకేనండి. ఆల్ ఓకే. థ్యాంక్ యూ. ఓకేనా? శాంతాబాబు క్యాంపస్ వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుందా? Everything is fine? Clear, right? Today we have to discuss. Voice వస్తుందా? One minute. అమ్మ ఇది కొంచెం ముందుకు రా.
కనిపిస్తుందండి? Somehow better? Okay. Adjust అవుదాం. Now okay? Right. Okay. ఓకేనండి. రైట్. అన్న ఎవరైనా కాలేజీకి వచ్చారా ఇట్లాంటివి అడగద్దు. రైట్, కాలేజీకి వస్తూనే ఉన్నారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్
differential equations. So what is differential equations? మనకు ఆల్రెడీ తెలిసిందేనండి differential equations అంటే ఏంటో. Suppose any curve we have to identify the వాయిస్ వస్తుంది కదండి. Any equations involving variables, one variable, one dependent variable, one dependent variable, or one or more independent variables, one or more independent variables involving the equations is called differential equations. Suppose మనకి ఇక్కడ ఈ differential equations example అనేది suppose d square y by dx square plus 5x into dy by dx plus 5y is equal to 0. This is the differential equations. So involving the ఇక్కడ ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్ ఏంటంటే y, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే రిమైనింగ్. నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా? డిగ్రీ అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిగ్రీ అండ్ ఆర్డర్ means the order means highest order derivative. Order means highest order of derivative or differential coefficients. Derivative is called order, and when it is expressed in the polynomial, order index is called degree. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్డర్ డిగ్రీ అంటే మన ఆర్డర్ అన్నప్పుడు హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ని మనం ఆర్డర్ అంటాం. డిగ్రీ అంటే ఆర్డర్ యొక్క ఇండెక్స్ అంటే ఆర్డర్ యొక్క ఎక్స్పోనెంట్. ఎప్పుడు అది ఇన్వాల్వింగ్ ఇన్ పాలినామియల్ ఈక్వేషన్స్, అది ఎక్స్ప్రెస్ యాజ్ ఎ పాలినామియల్ ఈక్వేషన్ లో ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఆర్ ఆఫ్టర్ రిమూవింగ్ రేషనల్ కోఎఫిషియెంట్స్. అంటే మనం ఆ రేషనల్ కోఎఫిషియెంట్స్ ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేషనల్ ఎక్స్పోనెంట్స్ ని రిమూవింగ్ చేసి పాలినామియల్ ఫామ్ లో వచ్చేటప్పుడు వాటి తాలూకా మనం అనేది అంటాం. రీసౌండ్ అంటే మరి తప్పదు బాబు, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అన్న, దీనిలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, d square y by dx square plus dy by dx whole cube plus y power 4 is equal to e power x. అయితే వీటి తాలూకా డిగ్రీ ఏంటి, ఆర్డర్ ఏంటి? ఫస్ట్ ఆర్డర్ డ్రా చేద్దామండి, ఆర్డర్ అండ్ డిగ్రీ. సో వాట్ ఈజ్ ఆర్డర్, వాట్ ఈజ్ డిగ్రీ? సో సేనా వాట్ ఈజ్ ఆర్డర్? దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో హైయెస్ట్ ఆర్డర్ అంటే d square y by dx square కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. ఆర్డర్ 2 హైయెస్ట్ ఆర్డర్ యొక్క ఎక్స్పోనెంట్. ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది 1 3 4 అంటే 4 కాదు. ఇక్కడ ఏమవుతుందంటే హైయెస్ట్ ఆర్డర్ యొక్క ఇండెక్స్ అంటే దట్ ఈస్ 1. సో ఆర్డర్ టు డిగ్రీ 1. సో కమింగ్ టు ద నెక్స్ట్ కండిషన్.
Suppose square root of dy by dx, square root of dy by dx plus x into square root of dy by dx plus y into cube root of d square y by dx square. Cube root of d square y by dx square is equal to 0. What is the order? What is the degree? We calculate. How can you calculate? ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ కంపల్సరీగా ఆర్డర్ అంటే హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ dy బై dx ఒక డిఫరెన్షియల్ కోఎఫిషియంట్, ఇక్కడ d స్క్వేర్ y బై dx స్క్వేర్ కాబట్టి 2 అవుతుంది. డిగ్రీ ఎంత అంటే ఆర్డర్ వచ్చేసింది మనకి. డిగ్రీ కట్టాలంటే దీని యొక్క ఇండెక్స్ అనకూడదు ఇది, ఎందుకంటే ఇండెక్స్ అంటే ఇండెక్స్ మీన్స్ కంపల్సరీ ఎక్స్పోనెంట్ షుడ్ బి హోల్ నంబర్, ఎయిదర్ 0 ఆర్ న్యాచురల్ నంబర్ కదా. కాబట్టి ఈ టర్మ్ ని మనం పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ గా కన్వర్ట్ చేయాలి. అంటే x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ dy బై dx is equal to మైనస్ అంటే dy బై dx అంటే హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 minus y into d square y by dx square whole to the power of 1/3. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఈ పాలినామియల్ కన్వెన్షన్ లో రావాలి అంటే ఇక్కడ LCM ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఇక్కడ LCM ఎంత ఉందండి? LCM ఆఫ్ 2, 3 దట్ ఈస్ 6. కాబట్టి టు ద పవర్ ఆఫ్ 6 తో మల్టిపుల్ చేయండి. అంటే x ఇంటూ dy by dx whole to the power of 1/2 whole to the power of 6 is equal to minus y into d square y by dx square whole to the power of 1/3 whole power 6. ఇప్పుడు ఏమవుతుందండి? ఇది x పవర్ 6 into dy by dx whole cube is equal to y పవర్ 6 into d square y by dx square whole square. ఇప్పుడు ఇది పాలినామియల్ కన్వెన్షన్ లో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. సో దిస్ డిగ్రీ ఈజ్ 2. ఇట్లా మనం చేస్తామండి. ఓకేనండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నోట్ చేస్తారండి, రఫ్ చేసేవచ్చుగా. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సపోజ్ ద క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. The question is like this. Suppose x into dy by dx, x into sin dy by dx, x into sin of dy by dx, x into sin dy by dx is equal to 3 plus y. What is the degree and order? అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది ఇక్కడ dy by dx కన్వెన్షన్ లో లేదండి. అంటే ఆర్డర్ అనేది మనం క్లియర్ గానే చెప్పగలుగుతాం. ఆర్డర్ ఎంత అవుతుందండి? 1. డిగ్రీ అనేది మనం నాట్ డిఫైన్డ్. ఎందుకు డిగ్రీ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ సైన్ ఆఫ్ dy by dx అంటే జనరల్ గా సైన్ x ఎక్స్పాన్షన్ ఏంటి? x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ కదా. అంటే సైన్ ఆఫ్ dy by dx అంటే అర్థం ఏమొస్తుందండి? అంటే dy by dx minus dy by dx whole cube by 3 factorial plus so on. కాబట్టి ఇక్కడ డిగ్రీ అనేది అప్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్. అంటే ఆర్డర్ ఉంటుంది కానీ డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్. ఇక్కడ డిగ్రీ నాట్ డిఫైన్డ్. సో ఇది మనకి ఈ కేసులో ఉన్నటువంటి అంటే డిగ్రీ. Okay, so this is order and this is degree. Degree is not defined here. Okay, Nandi. So coming to the next one, Nandi. So suppose, can you say, ఇలా మనం దీని మీద బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా అరేంజ్ చేయొచ్చు. సపోజ్ ax² + bx
ప్లస్ సి, ఈ కండిషన్ లో ఏదైనా ఒక కర్వ్ y is equal to ax square plus bx plus c, y is equal to ax square plus bx plus c, here a comma b arbitrary constants అన్నారు అనుకోండి, ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్, ఏ కామా బీలు అనేవి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఆర్డర్ 2 అవుతుంది. అంటే ఎన్ని ఆర్బిట్రరీ కోఎఫిషియెంట్స్ ఇచ్చాడో దా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అంత అవుతుంది. ఇక్కడ ఆర్బిట్రరీ కోఎఫిషియెంట్స్ 2 కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే 2. Order of this differential coefficient, order of this differential equation is 2 because we can't find out the equation. We cannot given the equation also we have to find. అంటే జస్ట్ కర్వ్ ఇచ్చాడు, దాని యొక్క ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అన్నాడు, ఏ కామా బి ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే డైరెక్ట్ గా చేసేయచ్చు. 2 ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది 2. దట్స్ ఆల్. నెక్స్ట్ అండి, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హౌ టు ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలము అన్నది క్వశ్చన్. అంటే మనకి ఏదైనా ఒక కర్వ్ ఇస్తాడండి, y is equal to f of x అనే కర్వ్ ఇచ్చి దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ చేయాలంటే సర్టెన్ స్టెప్స్ అవసరం. ఫస్ట్ వన్ ఏంటంటే, సపోజ్ ద కర్వ్ ఈస్ f of x కామా y కామా c1 కామా c2 కామా cn is equal to 0 అనే కర్వ్ ఇస్తే ఎన్ని ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ n ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. n ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే c1 c2 cn కదా. n ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అన్నప్పుడు ఎంత దీని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎంత వస్తుందంటే ఎంత ఆర్డర్ వస్తుంది. అంటే ఎన్నిసార్లు మనము డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ద సెకండ్ కండిషన్ ఈస్ డిఫరెన్షియేషన్ n టైమ్స్ సక్సెసివ్లీ. అంటే n టైమ్స్ సక్సెసివ్లీ అంటే n టైమ్స్ అనేది దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. n టైమ్స్ అనేది డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఒక ఈక్వేషన్, n టైమ్స్ ఈ ఈక్వేషన్ కి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి n+1 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ n+1 ఈక్వేషన్స్ బేస్ చేసుకొని సాల్వింగ్ చేసినప్పుడు n c1 c2 cn అనే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే n+1 ఈక్వేషన్స్ నుంచి ఈ n ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ద ఎలిమినెంటెడ్ అంటే ద eliminates of c1 c2 cn, then that is the required differential equation. అంటే ఒక కర్వ్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, ఆ కర్వ్ లో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ n ఉన్నట్లయితే n టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం. n+1 ఈక్వేషన్స్ నుంచి ఆ n c1 c2 cn అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ ని మనం ఎలిమినేట్ చేసేయటమే. అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేసిన తర్వాత వచ్చే ఈక్వేషనే మనకి రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది మనం ప్రాసెస్ లో ఒక్కొక్క ప్రాబ్లం చెప్పినప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి ప్రాబ్లం కి ప్రాసెస్ ఇదే, రైట్. సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి, y is equal to ఇక్కడ y is equal to c1 e power x plus c2 into e power x plus c3 plus c4 e power 2x ఉంది అనుకోండి. ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే సార్ c1 c2 c3 c4 4 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇట్స్ రాంగ్. ఎట్లా అంటే ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే c1 e power x ఇంటూ c2 e power x ఇంటూ e power c3 అంటే e power c3 అంటే ఇదంతా మళ్ళీ కాన్స్టెంట్ కింద ట్రీట్ అవుతుంది.
C4 e power 2x. అంటే ఎన్ని మనకు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే 1 2 3. సో 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఆర్ దేర్. ఇక్కడ మనకి 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ద కర్వ్. ఎట్లా అంటే కొన్ని కామన్ కండిషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ అండ్ కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సపోజ్ ఏదైనా కర్వ్ y is equal to c1 e power alpha x plus c2 e power beta x. ఇక్కడ బ్రాకెట్ లో పారామీటర్స్ ఇస్తాడండి. బ్రాకెట్ లో పారామీటర్స్ c1 c2 అంటాడు, లేదా ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంటాడు. పారామీటర్స్ అన్నా ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అన్నా ఒకటే. అంటే ఇక్కడ 2 పారామీటర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ కాబట్టి జనరల్ గా మనం ఆల్ఫా బీటా రూట్స్ అయ్యేటటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 0 కదా. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ డైరెక్ట్ గా అదే ఈక్వేషన్ వెర్షన్ లో రాసేయచ్చండి. ఇక్కడ x² అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్. కంపారిజన్ మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. y2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ పవర్ 1 అంటే y పవర్ 1 ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ y ఇక్కడ అడిషనల్ గా రాయాల్సి ఉంటుంది. అంటే ఈ కర్వ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. అంటే c1 e పవర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ c2 e పవర్ బీటా ఎక్స్ అన్నప్పుడు c1 c2 పవర్స్ ఉన్నప్పుడు ఆ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు కంపారిజన్ చేయమన్నా. అంటే y2 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ y1 ప్లస్ ఆల్ఫా బీటా y ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ కండిషన్ c1 ఆల్ఫా ఎక్స్ ప్లస్ c2 e పవర్ బీటా ఎక్స్ ప్లస్ c3 e పవర్ గామా ఎక్స్. ఇక్కడ c1 c2 c3 ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయనుకోండి. అంటే క్యూబిక్ ఈక్వేషన్ పట్టుకు రావాలి. ఆల్ఫా బీటా గామా క్యూబిక్ ఈక్వేషన్ అయితే ఫార్ములా ఎక్స్ క్యూబ్ ఇంటూ సిగ్మా ఆల్ఫా ఇంటూ x² ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా కదా. సేమ్ వెర్షన్ ఇక్కడ y3 మైనస్ సిగ్మా ఆల్ఫా ఇంటూ y2 ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ y1 మైనస్ ఆల్ఫా బీటా గామా y is equal to 0. This is the equation. So coming to the ఒక అబ్బాయి అడిగాడు, సార్ ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఆ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1x ప్లస్ c2. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే ఆల్ఫా బీటాలు ఈక్వల్ అని అర్థం. ఆల్ఫా బీటాలు ఈక్వల్ అయితే ఇక్కడ రెండిట్లో ఈక్వల్ చేసేసుకోండి. అంటే y2 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా y1 ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 0 అని దాని మీన్. ఇక థర్డ్ కండిషన్ ఇక్కడ కండిషన్ చూడండి. e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏంటంటే క్వాడ్రాటిక్ వచ్చేస్తుంది c1x² ప్లస్ c2x ప్లస్ c3. ఈ కండిషన్ లో దాని అర్థం ఏంటంటే ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది. y3 మైనస్ 3 ఆల్ఫా y1 ప్లస్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ y ఇక్కడ y2 y1 మైనస్ ఆల్ఫా క్యూబ్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ కర్వ్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఈ ఫార్మేట్ లో ఉందనుకోండి y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ m ప్లస్ b ఇంటూ ఎక్స్ పవర్ n ఫార్మేట్ లో ఉందనుకోండి. అప్పుడు ఏంటంటే x² ఇంటూ y2 మైనస్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ y1 ప్లస్ mn ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసుకొని a కామా b ని ఎలిమినేట్ చేయటమే. ఇక్కడ కూడా అంతే.
ఇక్కడ 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసుకొని C1 C2 ని ఎలిమినేట్ చేస్తే ఇది వస్తుందండి. C1 C2 ని ఎలిమినేట్ చేస్తే అది వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ C1 C2 C3 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసి ఆ 3 టైమ్స్ లో నుంచి C1 C2 C3 ని ఎలిమినేట్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి, రైట్. సో ఇది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి కండిషన్. ఇప్పుడు చూడండి, సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీన్స్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీన్స్, దీని అర్థం ఏంటి అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ associated to found that rejecting the curve equation is called rejecting the curve. అంటే ఆ కర్వ్ ని రిజెక్టింగ్ చేస్తే ఆ ఈక్వేషన్ ని మనం సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. మీకు సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఒక కర్వ్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. కర్వ్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా వస్తుందండి? కర్వ్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే అప్లై డిఫరెన్షియేషన్. మనం డిఫరెన్షియేషన్ ని అప్లై చేయటం. కర్వ్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్లై డిఫరెన్షియేషన్. సపోజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి కర్వ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా వస్తుంది అంటే అప్లై ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కర్వ్ వచ్చేస్తుంది. అంటే ఇందులో మన రెండే అండి, ఒకటి డిగ్రీ ఆర్డర్ క్యాలిక్యులేషన్ చేయటం, ఒకటి కర్వ్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి కర్వ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం చేయాలి? ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే దీనిలో మెథడ్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నా సరే మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇదే. నెక్స్ట్, ఇప్పుడు 1 by 1 ఫైండ్ అవుట్ చేద్దామండి. సాల్వింగ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, FODE, సాల్వింగ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీనికి 6 మెథడ్స్ ఉన్నాయండి. ఏంటా మెథడ్స్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. First one. And the second one is homogeneous equation. And the third one is non-homogeneous equation. And the fourth one is linear equation. ఈ లీనియర్ ఈక్వేషన్ అనేది రెండు రకాలు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ y, లీనియర్ ఈక్వేషన్ ఇన్ x. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ y ఒక కేసు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ x ఒక కేసు. అండ్ దెన్ ఫిఫ్త్ వన్, linear equation in y and linear equation in x, Bernoulli's equation. And the sixth one is exact equation. అంటే మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనం కర్వ్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు మనం కర్వ్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి కర్వ్ కట్టాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 6 మెథడ్స్. ఒకటి వేరియబుల్ సెపరబుల్ మెథడ్, వెరీ ఇంపార్టెంట్. అండ్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ y, లీనియర్ ఈక్వేషన్ ఇన్ x, Bernoulli's equation, ఆల్సో అప్లికేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్. వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఈ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే dy by dx is equal to fx by f of y అంటాడు.
అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? వేరియబుల్ సెపరబుల్స్ అంటే ఒకే వేరియబుల్స్ అన్ని ఒకే వైపు ఉండాలి అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటండి? ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ కదా. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేసేయటమే కదా. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, మనం కరువు రాబట్టడం అంతే కదా. అంటే y ఈజ్ ఈక్వల్ టు అంటే దీని యొక్క ఇంటిగ్రేషన్ అనేది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. Where comes to the variable separable method లో reducible to variable separable equation అంటే డైరెక్ట్ గా ఎలా ఉంటే డైరెక్ట్ గా వేరియబుల్ సెపరబుల్ చేసేస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే రెడ్యూసిబుల్ డిఫరెంట్ వేరియబుల్ సెపరబుల్ అడుగుతా ఉంటాడు. అది ఎలా చేస్తాము అంటే రెడ్యూసబుల్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. రెడ్యూసబుల్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే dy by dx is equal to ఇది ఎలా అడుగుతాడంటే ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డివై ప్లస్ సి నోటేషన్ అడుగుతాడు. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిని సమ్ జెడ్ అనుకోండి ఇజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుంటే సింగిల్ మళ్ళీ వేరియబుల్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఏ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిజెడ్ బై డిఎక్స్. ఇప్పుడు dz బై dx క్యాలిక్యులేషన్ చేసుకుంటే సమ్ అయిపోయినట్టే కదండి. అంటే dy బై dx ఇజ్ ఈక్వల్ టు dz బై dx మైనస్ a ఇంటూ 1 బై d. అంటే dy బై dx ప్లేస్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో dz బై dx మైనస్ a ఇంటూ 1 బై d ఇజ్ ఈక్వల్ టు f ఆఫ్ z. క్రాస్ చేసుకుంటే ఎంత వస్తుందండి? dz by dx minus a is equal to bf of z. ఈ మైనస్ z పంపిస్తే ప్లస్ a అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా z నోటేషన్ అంతా ఒకవైపు వచ్చేస్తుంది కదండి. dz by df of z plus a is equal to dx. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి నార్మల్ గా ఇంటిగ్రేషన్స్ ఎట్లా అయితే మనం అప్లై చేస్తామో ఆ ఫార్ములాలో చేసుకుంటే అది వచ్చేస్తుంది. ఓకేనండి, క్లారిటీ ఉంది కదండి. అంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ గా వేరియబుల్స్ సెపరబుల్స్ అడుగుతూ ఉంటే డైరెక్ట్ చేసేయడమే. ఇలా అడిగేటప్పుడు ఈ టర్మ్ ని సమ్ అదర్ వేరియబుల్ జెడ్ అనుకొని ఆ dz బై డిఎక్స్ ని dy బై డిఎక్స్ నుంచి కన్వర్ట్ చేసుకొని వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లోని కన్వర్ట్ చేసుకోవడం. ఇది రెడ్యూసిబుల్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ముందుగా మోడల్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేసుకుంటే మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది కదా ఈ రోజు, అందుకని. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, హోమోజీనియస్ ఈక్వేషన్. సో హౌ టు ఫైండ్ అవుట్ హోమోజీనియస్ ఈక్వేషన్? హోమోజీనియస్ ఈక్వేషన్, ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే సపోజ్ dy బై dx ఇజ్ ఈక్వల్ టు, అసలు హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై ఇజ్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అయితే ఆ టర్మ్ ని మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటాం. అంటే ద డిగ్రీ ఆఫ్ సేమ్ టర్మ్, డిగ్రీ సేమ్ ఉండాలి, ఆ ఫంక్షనే మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. సపోజ్ dy బై dx is equal to some a1x plus b1y by a2x plus b2y ఈ నోటేషన్ లో ఉన్నది అనుకోండి. అంటే న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ 1, కాబట్టి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. ఇక్కడ స్టెప్స్ ఏంటి అంటే స్టెప్ 1 ఏం చేయాలంటే y is equal to bx అనుకోవాలి, లేదా y by x is equal to b అనుకో. y is equal to bx అనుకొని సో dy by dx is equal to, దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే b ఇంటూ x కి డెరివేటివ్ 1 ప్లస్ x ఇంటూ v కి డెరివేటివ్ dv by dx. అంటే dy by dx ఉన్న ప్లేస్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయండి. అంతే, సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. dy by dx ఉన్న ప్లేస్ లో then this will be convert into వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అంటే దీని తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందండి?
వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో కన్వర్ట్ చేసుకోవడం. సో b ప్లస్ x ఇంటూ dv బై dx ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో x ని కామన్ తీసేయండి, డినామినేటర్ లో కూడా x ని కామన్ తీస్తే a1 ఇంటూ b1 ఇంటూ y బై x బై a2 ప్లస్ b2 ఇంటూ y బై x. సో న్యూమరేటర్ లో x ని కామన్ తీస్తున్నాం, డినామినేటర్ లో x ని కామన్ తీస్తున్నాం కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. y బై x అంటే b. సో దేర్ ఫోర్ a1 ప్లస్ b1b బై a2 ప్లస్ b2b. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసుకోవాలండి, వేరియబుల్ సెపరబుల్, ఎందుకంటే b టెర్మినాలజీ ఉంది, x టెర్మినాలజీ ఉంది. సో b టెర్మినాలజీ x టెర్మినాలజీ రెండు ఉన్నాయి కాబట్టి కన్నా బ్లూటూత్ ఇచ్చైనా ఒకసారి సౌండ్ క్లియర్ గా లేదా? ఇప్పుడండి ఓకేనండి. రైట్, దిస్ ఇస్ dy by dx నుంచి మళ్ళీ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ హోమోజీనియస్ ఈక్వేషన్ ప్యాటర్న్. ఎనీవే మోడల్ ఒకటి డిస్కస్ చేద్దామండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ ఏంటంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. నాన్ హోమోజీనియస్ ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది రెండు రకాలు. అంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే dy by dx is equal to a1x plus b1y plus c1y a2x plus b2y plus c. ఇది కదండి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ప్యాటర్న్. సో కాబట్టి ఇక్కడ కేస్ 1, ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఈ రేషియోస్ ఈక్వల్ అయి ఉండాలి. a1 by a2 is equal to b1 by b2 ఉందనుకో, డైరెక్ట్ గా a1 by a2 is equal to b1 by b2 means then a1x plus b1y is equal to z లేదా సమ్ అదర్ వేరియబుల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత దిస్ అగైన్ విల్ కన్వర్ట్ ఇంటూ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అంటే ఈ కేసులో మాట్లాడుతున్నామా చూడండి, a1 by a2 is equal to b1 by b2 అయితే a1x plus b1y ని z అనుకొని తర్వాత కన్వర్ట్స్ ఇంటూ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఇక కేస్ 2 ఏంటంటే a1 by a2 నాట్ ఈక్వల్స్ టు b1 by b2. ఇక్కడ ఆరిజిన్ ని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. స్మాల్ x ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ a, స్మాల్ y ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ a. అంటే షిఫ్ట్ ఆరిజిన్ షిఫ్టెడ్ ఎక్కడికంటే h కామా a కి షిఫ్ట్ చేయాలి. h కామా a కి షిఫ్ట్ చేసినప్పుడు ఇది dx కాస్త ఏమవుతుంది, d క్యాపిటల్ X, dy కాస్త d క్యాపిటల్ Y. అంటే dy by dx కాస్త దేనిగా మారిపోతుంది అంటే d క్యాపిటల్ Y by d క్యాపిటల్ X గా మారుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఎలా రాసుకోవాలి అంటే y is equal to dx ఫార్మాట్ లో రాసుకోవాలి. అంటే ఈ ఈక్వేషన్ కాస్త a1 క్యాపిటల్ X ప్లస్ b1 క్యాపిటల్ Y బై a2 క్యాపిటల్ X ప్లస్ b2 క్యాపిటల్. అంటే ఇది కమ్స్ టు హోమోజీనియస్ ఈక్వేషన్ మోడల్ and homogeneous equation comes to variable separable method. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది h కామా k. h కామా k ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం? సో ఫైండింగ్ h కామా k అంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి, స్మాల్ x ప్లస్ క్యాపిటల్ X ప్లస్ h అంటే a1x ప్లస్ b1y రాసేసాను. అంటే ఏం మిగిలిపోతున్నాయండి, a1h b1k c1 అనేది మస్ట్ గా 0 అవ్వాల్సింది. అంటే a1h ప్లస్ b1k ప్లస్ c1 0 కావాలి. అట్లాగే a2h ప్లస్ b2k ప్లస్ c2 కూడా 0 కావాలి. ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే
ఈ టూ ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేసాం అనుకోండి, సాల్వ్ చేస్తే h కామా k ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. h కామా k అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే h కామా k ని ఎలా వస్తుంది అంటే ఏమంటే చూడండి 3x + 4y = 6, 7x + 5y = 8 అంటే మనం x కామా y ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో సిమిలర్ వే a1h + b1k = 0, a2h + b2k + c2 0 కూడా ఆ రెండింటిని సాల్వ్ చేయగలిగితే మనకి ఫైండింగ్ h కామా k వాల్యూ అనేది వస్తుంది. సో h కామా k వాల్యూ అనేది ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. రైట్. సో కాబట్టి ఆరిజిన్ అక్కడ షిఫ్ట్ చేస్తాం, తర్వాత హోమోజీనియస్ ఈక్వేషన్ గా మారిపోయి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఇది కన్వర్షన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అంటే y అంటే y లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ మోడల్ ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. ఏ ప్యాటర్న్ అంటే dy/dx ప్లస్ p(x) * y = 2x. అంటే dy/dx ప్లస్ p(x) * y = 2x ప్యాటర్న్ లో ఉంటేనే లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అంటాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అని మాట్లాడతాం. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అన్నప్పుడు సొల్యూషన్, దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ = integration 2x into integrating factor into dx. అంటే ఇక దీనికి సొల్యూషన్ ఇదేనండి. y into integrating factor = 2x into integrating factor into dx. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e∫integration dx వస్తుంది. దీని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కి ఫార్ములా e∫integration dx నే మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని మాట్లాడతాం. ఓకేనండి, ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అంటే దాని అర్థం లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అంటే దాని మీనింగ్ ఏమవుతుందండి? dy/dx plus p(y) into x = q of. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే సారీ ఇక్కడ dx/dy లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అంటే dx/dy plus p(y) into x = q of y నేచర్ లో ఉంది, కానీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ x అంటారు. మళ్ళీ ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఏంటంటే మాక్సిమం క్వశ్చన్స్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారండి క్వశ్చన్స్. x into integrating factor = integration q of y into integrating factor into dy. q of y into integrating factor into dy. This is the solution of this condition. Okay, Nandi? So this is the nature of differential equations in linear equation in y. Linear equation in y అంటే అర్థం ఏమి ఉండాలి అంటే dy/dx ఉండాల్సిందే, some p of x into y ఉండాల్సిందే ఇక్కడ ఏ వేరియబుల్ ఉంటే ఇక్కడ అదే వేరియబుల్ ఉండాలి, అంతే ఇంకే ఉంటుంది. ఇక్కడ చూడండి dx/dy into p of y ఉంటే q of y some x కోఎఫిషియంట్ ఇంటూ ఉండాల్సింది. అక్కడ మనం లీనియర్ ఈక్వేషన్ x అంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e∫integration dx అంటే రైట్ సైడ్ q of x ఉంటే q x లో డెరివేటివ్ చేయాలి, రైట్ సైడ్ y లో ఉంటే y లో డెరివేటివ్. అది కొంచెం పండుగ.
Coming to the next one, Bernoulli's equation. వాయిస్ వస్తుంది కదండి నా వాయిస్ వస్తుంది కదా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ నా వాయిస్ వస్తుందా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఓకే థాంక్యూ ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ కండిషన్ ఏంటి అంటే dy/dx ప్లస్ d of x into y is equal to 2 of x into y power అంటే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లో మతలబ్ ఏంటంటే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ని y అంటాం నిజానికి ఇక్కడ y ఉన్నది అంటే ఇక్కడ 2 of x into y పవర్ సంథింగ్ ఉంటుందండి y పవర్ ఎక్స్పోనెంట్ ఉంటుంది y పవర్ ఎక్స్పోనెంట్ ఉంటుందన్నమాట ఆ ఎక్స్పోనెంట్ ఏదైతే y పవర్ ఉందో ఆ ఎంటైర్ టర్మ్ ని డివైడ్ చేసేసి కన్వర్ట్స్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్ దెన్ సాల్వ్ అంటే ఈ y పవర్ ని డివైడ్ చేసేసుకొని డివైడ్ అంటే 1 by y power 1 into dy/dx plus d of x into y by y power n is equal to 2 of x. So then solve. ఆ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసేసుకుంటే సమ్ అయిపోయింది. So this is a condition of Bernoulli's equation. ఓకే అండి మనం ఎట్లాగో వీటి రిలేటెడ్ గా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి coming to the next one. Exact equations, standard group equations. కొన్ని స్టాండర్డ్ గ్రూప్ ఈక్వేషన్స్ తీసుకోవాలని స్టాండర్డ్ గ్రూప్ ఈక్వేషన్స్ ఏంటి స్టాండర్డ్ గ్రూప్ ఈక్వేషన్స్ సపోజ్ e of xy అడుగుతా అంటే ఒక్కోసారి మనం సాల్వ్ చేసినప్పుడు డైరెక్ట్ గా రాసేస్తే సొల్యూషన్ మనకి ఈజీ అయిపోతుంది e of xy అంటే దాని అర్థం ఏంటి ఈ మెథడ్ లో డెరివేటివ్ చేయడం xy అంటే x into dy plus y into dx u v మెథడ్ లో డెరివేటివ్ చేయడం d by x by y అన్నారు అనుకోండి అంటే u by v లో డెరివేటివ్ చేసేటప్పుడు ఎట్లా ఫామ్ అవుతుంది అంటే y into dx minus x into dy by y అంతే కదా y into dx minus x into dy by y and d by logarithm of x by y అన్నాడు అనుకోండి అంటే log x కి డెరివేటివ్ ఏంటి 1 by x by y మళ్ళీ 1 x by y కి డెరివేటివ్ ఫార్మాట్ లో x dy minus y dx by y స్క్వేర్ వస్తుంది అంటే y y క్యాన్సిల్ అంటే x dy minus y dx by xy కదా దీన్ని సెపరేట్ గా డివైడ్ చేస్తే x x పోతుంది dy by చూడండి అమ్మా ఏమవుతుందంటే ఇక్కడ x x పోతే ఏమొస్తుందండి ఇక్కడ dy by y minus y y పోతే dx by x ఇది కండిషన్ నెక్స్ట్ సపోజ్ the logarithm of tan inverse of x by ఇది కూడా tan inverse of x by y అంటే x dy minus సారీ రివర్స్ రాస్తాను చూడమ్మా 1 by x by y y into dx minus x into dy by y square y by పోతుంది అంటే ఇక్కడ y by పోయిందంటే dx by x minus dy by y చూడండి x by y అన్నప్పుడు dx by x dy by y by x అంటే dy by y minus dx by x tan inverse x by y అంటే దీని అర్థం ఏంటంటే y dx minus x dy by x square plus y ఇది మనకి గ్రూప్డ్ ఈక్వేషన్స్ కి ఎగ్జాక్ట్ మనం కొన్ని సమస్యలను డిస్కస్ చేద్దామని మనం ఆల్రెడీ లెవెల్ 1 ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం మెటీరియల్ ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా రైట్ page number 156
పేజ్ నంబర్ 156 అండి ఎక్సర్సైజ్ 1 లో థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ of x is equal to 1 plus dy by dx plus dy by dx whole square by 2 factorial plus 1. సో వీటి యొక్క డిగ్రీ ఆర్డర్ అడిగాడు. ఈ డిగ్రీ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో x is equal to 1 plus చూడండి ఇదంతా ఏ ఫార్మాట్ లో ఉందండి e power x ఎక్స్పాన్షన్ ఏంటి 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus so on. అంటే ఈ టర్మ్ అంతా కూడా ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే x is equal to 1 plus dy by dx plus dy by dx whole square by 2 factorial అంటే e power dy by dx ఫార్మాట్ లో. సో దీనికి లాగరిథం అప్లై చేయండి log x to the base is equal to dy by dx అంతే కదండి. సో dy by dx is equal to log x కాబట్టి they are asking question order 1 and degree కూడా 1 degree also 1 order also 1 order not defined కాదమ్మా order 1 ఎందుకంటే ఇది dy by dx is equal to log x కన్వెన్షన్ లో ఉంది అంటే ఒక పాలినామియల్ వచ్చేసింది కాబట్టి ఆర్డర్ 1 అంటే డిగ్రీ 1 రైట్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి అమ్మ రాస్తారా నైన్త్ వన్ చూడండి ఏమంటున్నాడంటే నైన్త్ వన్ పేజ్ నంబర్ 157. So the differential equation of hyperbola with coordinate axis as asymptotes coordinate axis అనేది asymptotes ఉండాలి అంటారు. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ asymptotes అంటే అర్థం ఏంటి అంటే ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఆ కర్వ్ అనేది మనకి ఇవ్వాల కర్వ్ మనం ఐడెంటిఫై చేయాలి. కోఆర్డినేట్ యాక్సిస్ asymptotes అంటే ఇదే కదండి రెక్టాంగులర్ హైపర్బోలా కదా అంటే కర్వ్ ఈజ్ ఏమవుతుందని కర్వ్ ఇవ్వాల ఐడెంటిఫై చేయాలి. కర్వ్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలా అంతే కదా డైరెక్ట్ గా అడగకుండా కర్వ్ అనేది రెక్టాంగులర్ హైపర్బోలా అంటే దాని అర్థం ఏంటి ఇది x యాక్సిస్ y యాక్సిస్ ఈ కర్వ్ కి అసిమ్ప్టోడ్ ఈ కర్వ్ కి అసిమ్ప్టోడ్ కదా. సో కాబట్టి xy is equal to 6. ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏముందండి అంటే పారామీటర్ ఒకటే ఉంది కాబట్టి ఒకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయాలి. సో x into dy by dx plus y into 1 is equal to 2. That's all. ఓకేనండి minus y by x రాదు they are differential equation. Coming to the next one and 11th question. నోట్ చేస్తారండి సో నెక్స్ట్ 11th question that is differential equation holds the solution. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే differential equation whose solution is అంటే కర్వ్ ఇచ్చాడు differential equation కట్టాలి solution is y is equal to ax power 5 plus bx power అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ సొల్యూషన్ ఇచ్చాడు కర్వ్ ఇచ్చాడు differential equation కట్టాలి అంటే ఇది డెరివేటివ్ చేయాలి. మీకు ఆల్రెడీ ఈ మోడల్ మేము డిస్కస్ చేశాను ఏం ఫార్ములా డైరెక్ట్ గా చెప్పాను. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏంటి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 2 అంటే a, అంటే ఇక్కడ డిఫరెన్షియేట్ ఈ కర్వ్ ని ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి
అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉండాలి, కానీ ఎన్నిసార్లు వస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇట్స్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మీద డిపెండ్ అయ్యింది. అంటే ఇక్కడ 2 సార్లు మాత్రమే డెరివేటివ్ చేయాలి. దీనికి ఫార్ములా కూడా డిస్కస్ చేస్తాం. సో y is equal to a into x power m plus b into x to the power of n అంటే దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమన్నానండి, x square into y2 minus m plus n minus 1 into y1 plus mn y is equal to, అంటే లేదు నాకు ఈ ఫార్ములా గుర్తులేదు సార్ అంటే ఏం చేయాలి, ఈ టర్మ్ ని మనం ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలండి, 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. 2 టైమ్స్ డెరివేటివ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే a కామా b ని ఎలిమినేట్ చేయాలి. ఆ ఎలిమినేట్ చేసి ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం రాసేయచ్చు కదా, therefore x square into y2 అంటే d square y by dx square minus ఇక్కడ m1 by n అంటే m వాల్యూ బై n వాల్యూ 4 అంటే 9 minus 1 అంటే 8y1 minus mny అంటే 20y is equal to, ఓకేనండి. నెక్స్ట్ 15th వన్ రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. నా వాయిస్ అంతా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఇది కూడా క్లియర్ గానే ఉందిగా, ఆల్ క్లియరా, రైట్. So coming to the next one, see this 15th question, differential equation of the family y is equal to a into e power x plus bx into e power x plus cx square into e power x. అయితే a is ఇక్కడ ఏమంటారంటే abc ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అని చేస్తారు. abc ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంటే ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలండి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 3 టైమ్స్ చేయాల్సింది. 1 టైమ్ 2 టైమ్ చేయడానికి అవ్వదు, 3 టైమ్స్ చేసి abc ని ఎలిమినేట్ చేయడమే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో చూడండి అమ్మా, దీని అర్థం ఏంటంటే ఫస్ట్ y is equal to ఆల్ టర్మ్స్ లో e పవర్ x కామన్ తీసేసేయండి, అంటే a plus bx plus cx స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఫస్ట్ టైం డెరివేటివ్ చేయండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, ఇది హ్యాబిట్యుయేట్ చేసుకుంటుంది. అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు y అనేది మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ అనేది మనం అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినిషన్ అంతే కదా, ఒకటి డిపెండెంట్ వేరియబుల్, మిగతా ఇండిపెండెంట్ వేరియబుల్స్ కదా. సో కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే వన్ టర్మ్ డెరివేటివ్ అంటే y1 is equal to e power x into a plus bx plus cx square plus ఇప్పుడు e power x డెరివేటివ్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఇస్ రాసేస్తాం, a e power x into b డెరివేటివ్ అంటే 0 plus b plus 2cx. అంటే ఈ టర్మ్ నుంచి మనం ఈ పార్ట్ ని రాయగలమా అంటే e power x into b plus 2cx is equal to ఏం రాయొచ్చు, y1 this is nothing but y కదా, this is nothing but y కదా, అంటే y అంటే ఇదే కదా. సో కాబట్టి a e power x into b plus 2cx can be written as y1 minus ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఇక్కడ y1 is equal to y plus e power x into b plus 2cx. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే దీనికి డెరివేటివ్ కడితే y2 is equal to y1 plus మళ్ళీ e power x అంటే ఈ 2 టర్మ్స్ కి యూనిట్ e power x into b plus 2cx plus e power x into b కి డెరివేటివ్ 0 plus 2.
అంటే ఇక్కడ e పవర్ x into 2c is equal to ఏం రాయొచ్చండి ఈ టర్మ్ అంతా దీని అర్థం ఏంటి ఇక్కడ y2 is equal to y1 plus e power x into b plus 2cx అంటే y1 minus y రాయొచ్చు కదా plus e power x into 2c e power x into 2c అంటే ఈ టెర్మినాలజీ అంటే పంపిస్తే y2 minus y1 plus y1 అంటే 2y1 minus y వస్తే ప్లస్ ఇది కండిషన్ ఇప్పుడు ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫైనల్ గా వచ్చేది మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి కదా డిఫరెన్షియేషన్ అంటే y3 is equal to దీని అర్థం ఏంటంటే y2 is equal to 2y1 minus y plus e power x into 2c అంటే మన కవి హృదయం ఏంటంటే ఎలిమినేట్ చేసేసేయాలి వాటి అంటే ఇక్కడ 2c తీసావు ఇక్కడ డెరివేటివ్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ y3 is equal to 2y2 minus y1 plus e power x into 2c మళ్ళీ e power x into 2c డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేస్తాం y2 minus 2y1 plus so therefore y3 is equal to 3y2 minus 3y1 plus ఇది కండిషన్ క్లారిటీ వచ్చిందండి నోట్ చేయండి నెక్స్ట్ నోట్ చేశారమ్మా నోటెడ్ ఓకే నెక్స్ట్ ఓకేనండి రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అండి చార్జింగ్ అయిపోతుంది సో చూడండి అమ్మా 21st క్వశ్చన్ చూడండి వీటిలో 21st వన్ y is equal to sin of 3 sin inverse x and a comma b comma c comma d are such that a into 1 minus x square b square y by dx square plus bx into dy by dx plus c by is equal to d. అయితే then the value of a plus b plus c. What is the value of a plus b plus c? ఇది అప్లై చేస్తాం ఇక్కడ చూడండి అన్న మనకి ఖచ్చితంగా ABC అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇలా ఇచ్చాడు ABC ని క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు
అంటే డైరెక్ట్ గా వాడు ఇచ్చేసాడు కాబట్టి మనం ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ 3 టైమ్స్ చేయాల్సి. ఇక్కడ చూడండి మనం ఇది ఎట్లా చేస్తాం. సో దిస్ ఈస్ dy by dx. ఫస్ట్ ఆఫ్ ఆల్ y and ఈ టర్మ్ వచ్చేసింది అనుకోండి. ఇంకో స్టెప్ రాయనా. y is equal to sin of 3 sin inverse x. ఇక్కడ వస్తే ఏమవుతుంది వస్తుందండి, sin inverse y is equal to 3 sin inverse. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ చేయండి. అంటే 1 d square y by dx square అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ చేయనమ్మా డెరివేటివ్ చేస్తే దాని అర్థం ఏంటి, 1 by root over 1 minus y square into dy by dx is equal to 3 by root over 1 minus x. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. అంటే y by dy by dx అంటే y1 తో రాస్తాం, లాస్ట్ పెట్టుకుందాం. అంటే ది మీనింగ్ ఏంటంటే రూట్ ఓవర్ 1 minus x square, root over 1 minus x square into y1 is equal to 3 into root over 1 minus y square. Squaring on both sides చేస్తే 1 minus x square y1 square is equal to 3 times of y square. Sorry, 3 3s are 9 కదా. ఇప్పుడు మనకి 2 టైమ్స్ డెరివేటివ్ అంటారు కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. దీనికి డెరివేటివ్ బేసిక్గా 1 minus x square into y1 square కి డెరివేటివ్ 2y1 into y2 plus 1 minus x square అంటే minus 2x into minus 2x into y1 square is equal to 9 into 1 derivative 0 minus 2y into y1 అంటే 2 2 2 cancel అవుతుంది, y1 cancel. సో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఇదే కదా. సో therefore 1 minus x square into y2 plus minus x into y1 minus 9y అంటే plus 9y is equal to plus 9y is equal to 0 కాబట్టి వీటిని కంపారిజన్ చేస్తే a value 1, b value minus 1, c value none. So they ask the question a plus b plus అంటే the value is none. Note చేయండి. ఓకేనండి, క్లారిటీ వచ్చిందండి. సమ్ము ఇది 21 అండి. మెసేజ్ చేయాలండి కంప్లీట్ అయ్యి రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అడ్వాన్స్డ్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. పేజ్ నంబర్ 158 per second. Y is equal to c1 into e power 2x plus c2 into e power x plus c3 into e power minus x satisfies the differential equations d cube y by dx cube plus a into d square y by dx square a into d square y by dx square plus b into dy by dx plus cy is equal to 0. Then they ask me question a cube plus b cube plus c cube by a b square. దీనికల్లా వాల్యూ ఎంత అన్నది ఎలా చేస్తాం నీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ c1 c2 c3 ఆర్బిట్రరీ కాన్స్టెంట్ అంటే ఆల్ఫా ఎఫెక్టివ్ బీటా 1 గామా మైనస్ 1. అంటే దీనికి జనరల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఈ కర్వ్కి జనరల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ is y3 minus alpha plus beta plus gamma into y2 plus sigma alpha beta into y1 minus alpha beta gamma y is equal to 0.
ఇది కదా. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి మొత్తం y3 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 2y2 ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా అంటే అర్థమవుతుందా? సిగ్మా ఆల్ఫా బీటా మీన్స్ అంటే ఈ రెండు ప్రొడక్ట్ చేయడం 2 1s are 2 -1 తర్వాత -2 అంతే కదండి. 2 -1 మైనస్ అంటే క్యాన్సిల్ అయితే దట్ ఈస్ -1 సో ఇట్స్ వాల్యూ